ఈసారి బిగ్ బాస్ 10 అగ్ని పరీక్ష సీజన్ 2 గురించి పూర్తి అప్డేట్ మీకోసం తీసుకొచ్చేసాను. ఈసారి బిగ్ బాస్లో వెళ్ళాలంటే ప్రతిసారి ఒకటే దారి ఉంటుంది. ఈసారి మాత్రం 3 దారులు. అది ఎలానో ముందు వీడియోలో నేను మీకు మొత్తం పూర్తిగా చెప్పేస్తాను. BB8 వరకు ఒకటే దారి బిగ్ బాస్లో, వాళ్ళు సెలెక్ట్ చేసి తీసుకుంటారు. కానీ BB9లో 2 దారులు వేశారు, కామనర్స్ నుంచి అలాగే సెలబ్రిటీ నుంచి. కానీ ఇప్పుడు BB10లో మాత్రం 3 దారులు. అది ఎలానో చెప్తాను. అగ్ని పరీక్ష శ్రీముఖి మళ్ళీ హోస్ట్గా ఉంటుంది, ఎందుకంటే లాస్ట్ టైం చాలా బాగా చేసింది. అలాగే కామనర్స్ గెలిచారు. కామనర్స్ ఎక్కడి నుంచి వెళ్ళారు? అగ్ని పరీక్ష నుంచి. సో శ్రీముఖి మళ్ళీ ఉండాల్సి వస్తుంది. అలాగే జడ్జెస్గా ఈసారి శివాజీ గారు ఉంటారు. శివాజీ గారు ఎందుకు ఉంటారో మీకు తెలుసు ఆల్రెడీ. గట్టిగా మాట్లాడతారు, ఎవరికి భయపడరు. సో అలాంటి జడ్జెసే కావాలి కాబట్టి ఈసారి శివాజీ గారు ఉండొచ్చు. అభిజిత్ కొంచెం డౌట్ ఉంది. అలాగే నవదీప్ గారు షూటింగ్లో బిజీగా ఉండడం వల్ల తను కూడా కొంచెం డౌట్. గీతామాధురి సీనియర్, అలాగే తనకి చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. తను కొంచెం గట్టిగా మాట్లాడగలుగుతుంది. సో తనకి 100% కన్ఫర్మ్ అని కాదు, తనకి అవకాశం ఉంది. అలాగే రాహుల్ సిబ్లియన్స్కి కూడా బెటర్ పొజిషన్ ఉన్నాడు ఇప్పుడు, కాబట్టి తనకు కూడా ఒక అవకాశం ఉంటుంది అగ్ని పరీక్షలో జడ్జెస్గా చేయడానికి. అగ్ని పరీక్ష సీజన్ 2 డేట్స్ గురించి మాట్లాడదామంటే జూన్ ఫస్ట్ వీక్లోనే వస్తుంది దాని గురించి అప్డేట్. కాకపోతే ఆల్రెడీ ఫస్ట్ వీక్ అవ్వబోతుంది కాబట్టి ఇంకో నెక్స్ట్ వీక్లో రావచ్చు. దాని గురించి నాక్సార్ యొక్క వీడియో క్లిప్ కూడా రిలీజ్ అవ్వచ్చు. కానీ ఈసారి కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీ కాదు, ఈసారి కామనర్స్ అనే పేరు తీసేస్తారు. ఎందుకంటే లాస్ట్ టైం కామనర్స్ ప్లేస్లో సెలబ్రిటీస్ వచ్చారు అని చాలా ఆర్గ్యుమెంట్ అవి వచ్చాయి కాబట్టి ఈసారి అలా లేదు. బిగ్ బాస్ని ఇష్టపడే వాళ్ళు ఎవరైనా సరే దీన్ని అప్లై చేయొచ్చు అని చెప్తారు. ఇంకో ఫ్యూ డేస్లో ప్రోమో రావచ్చు. ఈసారి ప్రోమో రావచ్చు, కానీ మళ్ళీ లాస్ట్ టైం లెక్కనే మళ్ళీ 3 minutes వీడియో మనం అప్లోడ్ చేయాల్సిందే. ఆ 3 minutes వీడియో ఎలా అప్లోడ్ చేయాలో నేను చెప్తా. మీలో ఏదో ఒక టాలెంట్ ఉన్నది, ఆ టాలెంట్ చూపెట్టుకోవాలి. మీ బాధలు ఒకటే చెప్పడం కాకుండా మీ టాలెంట్ ఏమన్నా ఉంటే అది చూపెట్టాలి. టాలెంట్ అంటే ఏ విధంగా అంటే మీలో కోపం, ఆవేశం, నవరసాలు ఇవన్నీ దాంట్లో మీరు ఇప్పుడు వాళ్ళు చూడగానే ఇంప్రెస్ అయ్యేటట్టు ఉండాలి. మీ దాంట్లో ఏదో ఒక స్పెషల్ క్వాలిటీ ఉండాలి. వాళ్ళు ఇంప్రెస్ అవ్వాలి. తినని తీసుకుంటే మా బిగ్ బాస్లో TRP పెరుగుతుంది, హీ ఈజ్ ద బెస్ట్ క్యాండిడేట్ అట్లా అనిపించాలి. అట్లా అనిపిస్తే పక్కా సెలెక్ట్ అవుతారు. ఏదో పేరుకి తమాషాకి వీడియో చేసి పెడితే అయిపోరు. అలాగే BB10 సెప్టెంబర్ 6న స్టార్ట్ అవుతుంది. ప్రతిసారి సెప్టెంబర్లోనే స్టార్ట్ అవుతుంది కాబట్టి ఈసారి కూడా సెప్టెంబర్ 6న స్టార్ట్ అవుతుంది. అగ్ని పరీక్ష ప్రతిసారి 15 days పెడితే ఈసారి మాత్రం నియర్ బై 22 నుంచి 30 days వరకు షూట్ చేస్తున్నారు. ఎందుకంటే అగ్ని పరీక్ష సూపర్ హిట్ అవ్వడం వల్ల, అలాగే కామనర్స్ గెలవడం వల్ల, కళ్యాణ్ పడాల గెలవడం వల్ల ఈసారి అగ్ని పరీక్ష కొంచెం ఎక్కువ రోజులే షూట్ చేస్తారు. ప్రతిసారి 100 days తలకాయ నొప్పి ఉంటే ఈసారి 130 days వరకు తలకాయ నొప్పి ఉండొచ్చు. అగ్ని పరీక్ష ఎప్పుడు టెలికాస్ట్ చేస్తారంటే 13 or 14 ఆగస్టు 13 or 14 అప్పుడు అగ్ని పరీక్ష టెలికాస్ట్ చేస్తారు. కాకపోతే ఆ టెలికాస్ట్ చేయాలంటే షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే ఆగస్టు 1 వరకు షూటింగ్ అవుతుంది. ఆ షూటింగ్ స్టార్ట్ అయ్యే ముందు ఒక 20 days లోపు మనకి ప్రోమోస్ అవన్నీ రిలీజ్ చేస్తారు. సో ఇప్పుడు ఆల్రెడీ ఇంకో నెక్స్ట్ వీక్లో ప్రోమో కూడా రిలీజ్ కావచ్చు, ఇన్ఫర్మేషన్ రావచ్చు. సో మీరందరూ ఎవరైతే బిగ్ బాస్కి వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళందరూ సిద్ధంగా ఉండాల్సింది అని కోరుకుంటున్నాను. ఓకేనా, మీకు అర్థమైందా? మీరందరూ సిద్ధంగా ఉండి సెలెక్ట్ అవ్వాలని కోరుకుంటున్నాను. అందరంటే అందరు కాలేరు, కానీ కొంతమంది అవుతారు కదా, ఆ కొంతమంది నా వీడియోలో ఒక్కరైనా ఉండాలని నా కోరిక. ఓకే, నెక్స్ట్ బిగ్ బాస్కి వెళ్ళడానికి 3 దారులు అని చెప్పాను కదా. 3 దారుల్లో ఒక దారి ప్రతిసారి వీడియో క్లిప్ పెట్టేది. కాకపోతే దాంట్లో ఏం స్పెషల్ క్వాలిటీస్ ఉండాలంటే నువ్వు ఒక సెలబ్రిటీయా, లేకుంటే నీకు ఒక ఇన్స్టా ఫ్రేమ్, ఇన్ఫ్లుయెన్సర్, అందం, ఏదైనా ఇంట్రెస్టింగ్ థింగ్ నీలో క్లియర్గా కనిపించాలి. నీ వల్ల బిగ్ బాస్కి TRP పెరుగుతుంది. యు ఆర్ బెస్ట్, నువ్వు చాలా అందంగా ఉన్నావు, నీ వల్ల లవ్ బాండ్ అనేది క్రియేట్ అవుతుంది. ఇలాంటి ఏమన్నా మీ దాంట్లో కనిపించేటట్టు మీరు వీడియో క్లిప్లో మీ యొక్క బాధలు తప్ప మిగతా అన్నీ యాడ్ చేసి జస్ట్ 3 minutesలో షూట్ చేసి పంపిస్తే అది వాళ్ళ కళ్ళకి కనిపిస్తే మిమ్మల్ని సెలెక్ట్ చేయొచ్చు. అండ్ ఇంకోటి, అగ్ని పరీక్ష నుండి తీసుకుంటారు 5 to 10 members వరకు ఈసారి అగ్ని పరీక్ష నుంచి తీసుకుంటారు. అగ్ని పరీక్షకు వచ్చిన తర్వాత గేమ్స్ టాస్క్ పెట్టి దాంట్లో టాప్ 10ని అట్లా సెలెక్ట్ చేయగలుగుతారు. టాప్ 10 అంటే 10 కాదు, టాప్ 5 to 10 వరకు తీసుకోవచ్చు.
అలాగే బిగ్ బాస్ 10లో ఈసారి 10 సెలబ్రిటీస్ 10 కామనర్స్ అని పేరు పెట్టి కూడా స్టార్ట్ చేయొచ్చు. ఎందుకంటే 10 ఈక్వల్ టీమ్స్ ఉంటాయి. లాస్ట్ టైం కూడా 9 పెట్టాలనుకున్నారు, కాకపోతే అగ్ని పరీక్ష వల్ల అది కొంచెం చేంజెస్ జరిగింది. సో ఈసారి 10 సెలబ్రిటీస్ వర్సెస్ 10 కామనర్స్ పెట్టచ్చు. ఇది సెకండ్ చాయిస్ అగ్ని పరీక్షలో. అలాగే థర్డ్ ఏంటంటే, అగ్ని పరీక్షలో ఎవరైతే సెలెక్ట్ కాకుండా ఉంటారో వాళ్ళందరికీ మరో టాస్క్ వేసి వాళ్ళ దాంట్లో ఇంకొంతమందిని సెలెక్ట్ చేస్తారు. అంటే ఇవన్నీ ఒకటే దారి. ఫస్ట్ వీడియో క్లిప్లో లాస్ట్ టైం ఈ వీడియో క్లిప్స్ నియర్ బై 20K మెంబర్స్ అప్లై చేశారు బిగ్ బాస్కి. కానీ లాస్ట్ టైం అది కామనర్స్ వల్ల సూపర్ హిట్ అవ్వడం వల్ల ఈసారి లక్షల్లో కూడా అప్లై చేయొచ్చు. సో మీ దాంట్లో ఉన్న టాలెంట్ వీడియో క్లిప్లో పెట్టండి, ఆ టాలెంట్ వాళ్ళు గుర్తించేటట్టు చేయండి, సెలెక్ట్ అవ్వండి. ఇదంతా వీడియో మీద బేస్డ్ అయ్యే ఉంటుంది. కాకపోతే దీంట్లో ప్రొసీజర్ 3 టైప్స్ ఆఫ్ ఉండొచ్చు. సో మీ అందరికీ ఆల్ ది బెస్ట్. మరేమన్నా ఇన్ఫర్మేషన్ ఉంటే తీసుకొచ్చి మేము ముందు పెడతాను. అలాగే ఇంకో విషయం, బీబీ అఫీషియల్ స్పాన్సర్ ఆర్సీపీ నుండి వన్ ఆఫ్ ది పర్సన్ తన పేరు కూడా ఈసారి రివీల్ చేయొచ్చు. అగ్ని పరీక్షకి బేబీకి తనే స్పాన్సరు. ఈసారి రివీల్ చేస్తారు అని అంటున్నారు. చేస్తారో లేదో తెలియదు. అండ్ ప్రతిసారి అగ్ని పరీక్ష 22 ఎపిసోడ్ అయితే ఈసారి ప్రతిసారి 15 ఎపిసోడ్సే చేసారు లాస్ట్ టైం అగ్ని పరీక్ష 1. ఈసారి మాత్రం 22 ఎపిసోడ్స్ వరకు చేయొచ్చు. 22 నుంచి 30 ఎపిసోడ్స్ వరకు. అండ్ స్టేజ్ కూడా చాలా రిచ్. ఇది స్టార్ మాలో కూడా టెలికాస్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో మీకు వచ్చిన అవకాశాన్ని మీరు వాడుకోండి. ఆల్ ది బెస్ట్ అందరికీ. మరేమైనా అప్డేట్ ఉంటే మీ ముందుకు తీసుకొస్తాను. అంతవరకు బాయ్.